పెట్టి దీపు కనబడుతుంది మంచిగా ఉండాలి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సౌజీ సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ టు నైట్ ఏమేమి చేసాము అది మీతో షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి. ఇంకా సండే కాబట్టి యాజ్ యూజువల్గా లేట్గానే లేస్తాము. ఇంకా ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసే పని అయితే నేను పెట్టుకోనండి. ఆ రోజు మ్యాగీ లేకపోతే ఏదన్నా ఒక దాంతో అడ్జస్ట్ అవుతాము. ఇంకా ఆ రోజు అప్పాలు ఉన్నాయి కాబట్టి ఇంట్లో పాలల్లో అప్పాలు వేసుకొని అయితే తినేసాము. వారం రోజులు ఇడ్లీ, దోశ, పొంగనాలు, పూరీలు తిని బోరు కొట్టేస్తుంది కదా, అందుకని ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి మాత్రం సెలవు అన్నమాట. కానీ మిగిలిన పనులు అన్నీ ఉండే ఉంటాయి. ఇంకా నేను చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. చపాతీ పిండి కలిపితే ఇంకా ఎప్పుడైనా చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక పని అయిపోయినట్టు ఉంటుంది నాకు. ఇంకా పల్లీలు అయితే ఎండబోసాను, పురుగు పడుతుంది పల్లీలకి, చాలా తీసుకొచ్చుకున్నాను కదా. ఇంకా డబ్బాలు అయితే అన్నీ తోమేసి పెట్టేశాను. ఇంకా రవ్వ, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ కూడా కొంచెం పురుగులు కనిపిస్తే అవి కూడా పేపర్లు ఆరపోసాను. బయట ఆరపోయడానికి ప్లేస్ లేదండి. బాల్కనీ సైడ్ ఆరపోద్దామంటే ఎండ రాదు. ఈవినింగ్ 4కి లైట్గా వస్తుంది, అయినా కూడా పావురాలు తిరుగుతూ ఉంటాయి అక్కడ. నాకు అస్సలు మంచిగా అనిపించదు. పల్లీలు అయితే కడుక్కొని వాడుకోవచ్చు కదా అన్నట్టు నేను కొంచెం అట్లా బయట పెట్టానన్నమాట. పురుగులు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి అని చెప్పేసి. లక్కు పురుగులు ఉంటున్నాయండి అందులో. ఇంకా ఇక్కడ పిండి కలిపాక ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ రవ్వ జల్లెడబట్టాలి. ఇది పెద్ద టాస్క్. మా అమ్మ వచ్చినప్పుడల్లా పాప మా మమ్మీతోటే పట్టించేదాన్ని. ఇప్పుడు మా మమ్మీని రమ్మంటే కొంచెం రావడానికి కుదరదు అని చెప్పింది. ఇంకా అందుకనేసి, అంటే రవ్వ జల్లడబట్టడానికి కాదు రమ్మనేది, ఇంకా రాక చాలా రోజులు అవుతుంది కదా మమ్మీ, ఒకసారి వచ్చిపోతే మాకు కూడా కాస్త మంచిగా అనిపిస్తుంది, రిలీఫ్ ఉంటుంది కదా, కొద్ది రోజులు మంచిగా గడిచిపోతాయి అని చెప్పేసి అంటేను ఇంకా వీలు అవ్వట్లేదు అని చెప్పింది. నేను ఎప్పుడైనా జల్లెడ్ని ఒక కవర్లో పెట్టేసి దానికి రబ్బర్ వేస్తానండి. ఎందుకంటే ఏమన్నా పురుగులు, ఏమన్నా బల్లులు ఉంటే పారితే మళ్ళీ నాకు మంచిగా అనిపించదు. అందుకే కవర్లో పెట్టేస్తానన్నమాట. మళ్ళీ యూజ్ చేసినాక కాస్త తుడిచి మళ్ళీ కవర్లోనే పెట్టేసి రబ్బర్ పెట్టేస్తాను. ఇడ్లీ రవ్వలో కొంచెం వడ్లవి పొట్టు ఉన్నది, దానివల్లనేమో పురుగు వస్తుంది. చాలా తీసుకొచ్చుకున్నానండి. మా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎంత తీసుకొచ్చుకున్నానో ఇప్పుడు కూడా అంతే తీసుకొచ్చుకున్నాము. దానివల్లనే పురుగు పడుతుంది. మా ముగ్గురికి ఏమంతా ఒడవట్లేదన్నమాట బ్రేక్ఫాస్ట్కి. ఆయన ఉన్నప్పుడు అంటే నలుగురం కాబట్టి కాస్త ఫాస్ట్గా అయిపోయేది, ఇడ్లీ రవ్వ అయినా ఉప్మా రవ్వ అయినా కూడాను. ఇంకా పట్టేశానండి ఇడ్లీ రవ్వ, ఫస్ట్ పట్టేశాను. ఇంకా డబ్బాలలో పోస్తున్నాను. మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిందండి. కాసేపు టీవీ చూసుడు, కాసేపు మొబైల్ చూసుడు, అదే సరిపోయింది. మనం ఏదైనా పని చేసినప్పుడు మొబైల్ పట్టుకుంటే చాలు, ఆ పని అంతే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి పురుగు. నెగ్లెక్ట్ చేస్తే ఇంకెక్కువ అయిపోయి రవ్వ మొత్తం ఖరాబ్ అయిపోతే పడేయాల్సి వస్తుంది, వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ తిప్పలండి. बुक भी निकाल जल्दी से। లీట్గా ఇస్తాను నువ్వు. ఇంక ఇక్కడ ఇడ్లీకి దోశకి బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నానండి. మార్నింగే నానపెట్టేశాను పప్పులు, బియ్యము, ఇంకా పట్టేశానండి, అయిపోయింది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళాలి. ఇది ఇడ్లీ, అది దోశ. ఇంకా ఇడ్లీ రవ్వ కొంచెం ఎక్కువ ఉంది కదా, ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇడ్లీకి ఎక్కువ పెట్టాను, దోశకి తక్కువ పోసాను. ఈసారి ఎప్పుడైనా దోశకి ఎక్కువ పోసేదాన్ని. ఆ ఇడ్లీ పాత్ర తోమాల్సి వస్తుందని చెప్పేసి ఎక్కువ ఇడ్లీలు ప్రిపేర్ చేయను, దోశ ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇక్కడ మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చామండి. ఇంక నేనైతే ఈరోజు బోల్డ్ అని కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. ఫ్రూట్స్ వచ్చేసి గ్రేప్స్ తీసుకొచ్చాను, ఇంకా టమాటాలు, పూజకి ఫ్లవర్స్, ఎగ్స్ తీసుకొచ్చాను. ఈ మధ్యలో ఎగ్స్ ఎక్కువ తీసుకుంటున్నానండి, ఎందుకంటే పిల్లలకి డైలీ బాయిల్ చేసి ఇస్తున్నాను కదా. చెర్రీ మధ్యలో అసలు చికెన్ తినట్లేడండి. మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా చెర్రీ చికెన్ తీసుకుంటా అంటే నాకు డాడీ లేకపోవడం వల్ల ఇక్కడ తినాలనిపిస్తలేదు. మమ్మీ మళ్ళీ డాడీ వచ్చాకే తింటా అని చెప్తున్నాడు. నేను ఎంత తీసుకుంటే నన్ను వెళ్ళినా అసలు వద్దని నన్నే లాగుతున్నాడు షాప్కి వెళ్తూ ఉంటే.
ఇంకా అందుకనే తీసుకురాలేదండి. నాకే బాధేస్తుంది అని చూస్తే. డాడీ తింటున్నాడు కదా, నువ్వు తినొచ్చు అన్నా కూడా వాడు వినట్లేడండి. మళ్ళీ చికెన్ నా ఫేవరెట్ అంటాడు. ఇంకా చిన్న క్యాబేజీ తీసుకొచ్చుకున్నానండి. మా ఇంట్లో క్యాబేజీ అయితే ఎక్కువ తినరు కదా. మొన్న పకోడా చేస్తే చెర్రీ చేసేదాకా వావ్ అన్నాడు, కొంచెం తిన్నాడు. తర్వాత అంతా నేనే తినాల్సి వచ్చింది. 2 days అన్నంలోకి పెట్టుకొని తిన్నాను. ఇంకేం చేస్తాను చెప్పండి. అది చాలా క్యూట్గా ఉందండి, అందుకని అన్ని టైమ్స్ చూపెట్టాను అన్నమాట. చిన్నవి చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ క్యారెట్, ఆలు, ఇంకా పుదీనా చాలా తీసుకొచ్చాను. కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చానండి. ఈసారి గంగవాయల కూర కూడా తీసుకొచ్చాను. మా చెరికి పాపడాలంటే ఇష్టము. ఇంకొక కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను. అవి టేస్ట్ ఉంటున్నాయండి, మన అప్పడాల కంటే ఎక్కువ అనిపిస్తున్నాయి టేస్ట్ అవి. అందుకనే ప్రతి సండే వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకుందామంట. 10 రూపీసే కదా ప్యాకెట్ అని చెప్పేసి నేను కూడా తీసుకొస్తున్నాను. ఇంకా హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. ఇంకా చక్కెర తీసుకున్నాను కేజీ. ఈసారి డిమార్ట్లో తక్కువ తీసుకున్నాను అన్నమాట షుగరు, అందుకనేసి ఇంకా అయిపోతేను మళ్ళీ షాప్లో తీసుకొచ్చుకున్నాను. వెనిలా ఎసెన్స్ తీసుకున్నానండి. మా చెరి వాళ్ళు కేక్ చేయి, ప్యాన్ కేక్ చేయని చంపక తింటున్నారు, అందుకనేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. మనం ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఎక్స్పైరీ డేట్ కన్ఫామ్గా చెక్ చేసుకోవాలండి. మనము అంటే చూసుకుని తీసుకుంటాం, కానీ ఎప్పుడైనా పిల్లల్ని పంపిస్తే వాళ్ళు చూడకుండా తీసుకొస్తున్నారు, మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. మనకి కూడా వాళ్ళు ఒక్కొక్కసారి మనం డేట్ చూసుకోకపోతే డేట్ అయిపోయినా ఇస్తున్నారండి. నేను మొన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే ఎక్స్పైరీ అయిపోయినా ఇచ్చారు, మళ్ళీ చెక్ చేసుకొని ఇస్తే వేరే ఇచ్చారన్నమాట. ఈసారి ఫ్లవర్స్ చాలా తీసుకొచ్చుకున్నాను. సదిరేసిన తర్వాతకి చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. చెరికి దీపుకి చపాతీలు అంటే చాలా ఇష్టం. మా సంతోష్ కూడా బాగానే తినేవాడండి, నాకే ఎక్కువ తినాలని అనిపించదు. పాలల్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి చపాతీలు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బెంగళూరులో ఉన్నప్పుడు డైలీ నైట్కి అయితే చపాతీలే తినేవాళ్ళమండి. తిని విసుగొచ్చేది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నేను చపాతీలు చేయడం తగ్గించాను. అసలు చపాతీలు తినేవాళ్ళు ఎలా తింటారో నాకు అర్థం కాదు. నాకైతే ఎక్కువ అన్నమే ఇష్టం అండి. ఓకే అండి, వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.